హాయ్ అండి, వెల్కమ్ టు లోహిత అండ్ మామ్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎటువంటి సాసెస్ లేకుండా వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒకటి పెద్ద టమోటాని ముక్కలుగా చేసేసుకోవాలి. అందులోనే 2-3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా టమాటో పేస్ట్ని వేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనము ఎటువంటి సాసెస్ యూస్ చేయడం లేదు కాబట్టి ఈ టమాటో పేస్ట్ని మనం యూస్ చేసుకుందాము. ఈ టమాటా పేస్ట్ దగ్గర పడింది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. అందులో 4-5 సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఒక పిడికెడు క్యాబేజీ తురుము అండ్ సన్నగా కట్ చేసుకున్న 1 క్యాప్సికమ్ తరుగు, 4-5 కట్ చేసుకున్న బీన్స్ తరుగు, 1 సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తరుగు, అందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ సగం కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి నేనేం కారం యాడ్ చేయట్లేదు. మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఈ స్టేజ్లోనే 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఏ సాసెస్ వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. ఇప్పుడు దీనిని మనం వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.